యశోద హాస్పిటల్స్ హైదరాబాద్లో ఎండీఆర్టీబీ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి సాధారణ మందులకు ప్రతిఘటన కలిగినందున చికిత్స కఠినంగా మారుతుందని తెలిపారు. రోగ పరిస్థితిని బట్టి మెడికల్ చికిత్సతో పాటు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుందని, ముఖ్యంగా వ్యాధి ఊపిరితిత్తుల్లో పరిమితంగా ఉండడం, మందులకు స్పందన లేకపోవడం వంటి సందర్భాల్లో శస్త్రచికిత్స ఉపయోగపడుతుందని వివరించారు. లోబెక్టమీ, సెగ్మెంటెక్టమీ వంటి శస్త్రచికిత్సలు సరైన రోగులలో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ను సమర్థవంతంగా నియంత్రించడానికి పల్మోనాలజిస్టులు, సర్జన్లు, ఇతర వైద్య నిపుణుల సమన్వయం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఫాదర్ ఎంత కష్టపడి డాటర్ని ఎంత ఎఫర్ట్ పెట్టారంటే మనకి వీఆర్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై. యాక్చువల్లీ టీబీ అనేది చాలా కామన్ కండిషన్ ఆ కంట్రీలో. ఇంకా చాలా రెగ్యులర్ గానే పేషెంట్స్ వస్తున్నారు పేషెంట్ మనకి. అందులో కూడా కొన్ని టైం ఏమవుతుందంటే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది టీబీకి. ఎండిఆర్ అంటారు, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే నార్మల్ మందులు, నార్మల్ టీబీ మందులు కూడా వర్కౌట్ రెస్పాన్స్ అవ్వకుండా టీబీ అలాగే ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఆ కండిషన్ కి ఎండిఆర్ టీబీ అంటాం. ఎండిఆర్ టీబీ వస్తే ఏమవుతుంది, ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది వదిలేసి సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని పేషెంట్స్ కి ఏమవుతుంది, లంగ్ డ్యామేజ్ అవుతుంది, ఒక సైడ్ లంగ్ డ్యామేజ్ అవుతుంది, లేదంటే క్యావిటీ ఉంటుంది, లేదంటే అక్కడ ఇన్ఫెక్షన్ అలాగే కంటిన్యూస్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సర్జరీ చేయడానికి అవకాశం పడుతుంది. ఆ సర్జరీ ఎలా ఉంటుందంటే కొన్ని పేషెంట్స్ కి ఒక పార్ట్ ఆఫ్ లంగ్ తీసేస్తాము, ఒక చిన్న పార్ట్ తీసేస్తాము, ఒక లోబ్ తీసేస్తాము. ఈ పేషెంట్ కి మనం ఒక సైడ్ లంగ్ మొత్తం డ్యామేజ్ అయింది. నా దగ్గర వస్తే చాలా వెయిట్ తక్కువ ఉంది పేషెంట్ కి, అండ్ లంగ్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది. సర్జరీ కావాలి, బట్ వెయిట్ కొంచెం పెరగాలి అని చెప్పాను. ఫ్యామిలీ మొత్తం చాలా ఎఫర్ట్ పెట్టి కొంచెం వెయిట్ పెరిగిన తర్వాత వచ్చారు. సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయింది. పేషెంట్ బాగానే ఉంది. నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సైడ్ తీసేసాను, ఇంకొక సైడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆల్మోస్ట్ 1 మంత్ మనకి పడింది రికవర్ అవడానికి. సో వీ ఆల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. నా ఎఫర్ట్ కింద ఐ ఫీల్ ఫాదర్స్ ఎఫర్ట్ అండ్ ఫాదర్స్ పర్సిస్టెన్స్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ కేస్. హీ వాజ్ నాకు మార్నింగ్ 2 o'clock ఫోన్ చేశారు, సార్ మా పాపకి బాగాలేదు సార్, మీరు వస్తారా? 2 o'clock in the morning. ఆయన అంటే హీ వాజ్ దేర్ విత్ ద పేషెంట్ ఆల్ ద టైమ్, అండ్ హీ ఎన్షూర్డ్ వీఆర్ డూయింగ్ మోర్ దెన్ 100% ఫర్ ద డాటర్. మోస్ట్ 3 years అయింది. 3 years అయింది. January 3 years అయింది. 3.5 years ఇప్పుడు. She has completely recovered. Now she is doing very well. చాలా బాగుంది. షీ హాస్ ఫినిష్డ్ హర్ ఎంఎస్సి ఆఫ్టర్ ఆల్ దిస్. సో ఇప్పుడు నవ్వు జాబ్, పెళ్లి అదన్నీ ఇప్పుడు చూస్తున్నా. సో ఇక్కడ మెసేజ్ ఏమంటే టీబీ రిలేటెడ్ ఏమైనా డిసీజ్ ఉంటే అది ఒకవేళ మెడిసిన్ తోటి తగ్గలేదు అంటే సర్జరీ ఆప్షన్ విల్ బి దేర్. ఆ సర్జరీ రోబోటిక్ ద్వారా చేయవచ్చు. మినిమల్ ఇన్వేసివ్ అంటారు, వీడియో అసిస్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీ, అది ద్వారా చేయవచ్చు. రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, రికవరీ చాలా స్మూత్ గా ఉంటుంది, అండ్ తర్వాత మన నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు సే. సర్జరీ ప్రొసీజర్ ఒక 3-4 hours పడుతుంది. హాస్పిటల్లో 3 to 4 days ఉండాల్సి ఉంటుంది. 2 weeks రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ మీరు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. చెస్ట్ పెయిన్ కంట్రోల్ వస్తే ఏం డ్యామేజ్ ఉండదు. కొన్నిసారి ఏమవుతుంది, పేషెంట్స్ తక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటారు. 6 months 9 months అని డాక్టర్ చెప్తే 3 months కి ఆపేస్తారు, లేదంటే ఒక రోజు తీసుకుంటారు, ఒక రోజు తీసుకోలేదు. ఇలాంటి ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే ఏమవుతుంది, ఆ టీబీ బెస్లు అక్కడే ఉండిపోయి డ్యామేజ్ చేస్తుంది. మెల్లగా డ్యామేజ్ అంటే ఎలా అవుతుంది, అక్కడ క్యావిటీ వస్తుంది ఒకటి, ఆ లంగ్ పార్ట్ డ్యామేజ్ అయ్యి క్యావిటీ వస్తుంది. ఆ క్యావిటీ నుంచి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. లేదంటే కొన్నిసారి ఏమవుతుంది, బ్యాడ్ టీబీ ఉంటుంది, అంటే అది రెసిస్టెన్స్ ఉంటుంది డ్రగ్ కి. మందులు ఇస్తే కూడా అది రెస్పాన్స్ అవ్వట్లేదు, అప్పుడు వేరే మందులు ఇస్తాం. అప్పుడు కూడా మందులు అవ్వలేదంటే ఎక్స్జిఆర్ అంటారు, ఎక్స్ట్రీమ్లీ. సో వేరే వేరే
టీబీ ఉంటుంది. సో దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. స్కూటర్ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. స్కూటర్ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. కొన్నిసారి మనం బ్రాంకోస్కోపీ చేసుకొని అది శాంపుల్ చేసి చూస్తాము. రకరకాలు ఉంటాయి టెస్ట్ చేయడానికి విధానం. బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుంది. ఇప్పుడు 1 lung డ్యామేజ్ అయితే బ్లీడింగ్ వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏమంటే ఆయాసం వస్తుంది. ఇప్పుడు 100 meters కూడా నడవలేకపోతున్నారు. అలా ఉంటుంది. కాఫ్ ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ కొన్ని పేషెంట్ బెడ్ రిడన్ ఉంటారు. ఏం చేయకుండా అలాగే దే విల్ బి బెడ్ రిడన్ ఫర్ లాంగ్ టైం. అండ్ ఇప్పుడు సర్జరీలో మెయిన్ ఏమంటే ఇప్పుడు చాలా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మనకి రోబోటిక్ సర్జరీ, వ్యాట్ సర్జరీ. ఇందులో అడ్వాంటేజ్ ఏమంటే చిన్న కట్ ఉంటుంది, స్మాల్ ఇన్సిజన్ ఉంటుంది, అండ్ హీలింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, అండ్ నార్మల్ లైఫ్ కి తొందరగా వెళ్ళొచ్చు. ఏజ్ అబౌవ్ 50 చేస్తారా? ఏజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ అండి. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ ప్రీవియస్ గివెన్ సర్జరీ అయితే మాత్రం ప్రాబ్లం. లేదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డూయబుల్. ఏజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సర్జరీ అయినా మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉంటాయి? అది డిపెండ్ అవుతుంది. అంటే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, చాలా కాంప్లెక్స్ క్యాన్సర్స్ ఉంటాయి. అందులో ఒక 5% రిస్క్ ఉంటుంది మళ్ళీ రావడానికి. ఇలా టీబీ లాగా ఉంటే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మందులు ఇస్తాం తర్వాత కూడా. ఇప్పుడు ఏమైనా యాక్టివ్ అని వస్తే, కొంచెమైనా యాక్టివ్ అని వస్తే మళ్ళీ టీబీ మందులు ఇస్తాం. 1 lung లో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు 2 lung డ్యామేజ్ అయితే ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అది చాలా కాంప్లెక్స్ సర్జరీ. మన హాస్పిటల్లో రొటీన్ గానే చేస్తాం. మనం ఎవ్రీ వీక్ 1-2 cases చేస్తాం మనం. అది ఇట్స్ అ రొటీన్ ప్రొసీజర్ వీ డూ ఇన్ అవర్ హాస్పిటల్. బోత్ ద లంగ్స్ ఆర్ డ్యామేజ్డ్. డిజీజ్డ్ ఆర్గన్ తీసేసి ఇప్పుడు డోనర్ ఆర్గన్ ఉంటుంది. అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు, యాక్సిడెంట్ అయ్యి లేదంటే బ్లీడింగ్ అయ్యి ఉంటారు. అలాంటి పేషెంట్స్ లంగ్స్ తీసేసి పెట్టారు. సింగిల్ లంగ్స్ తో ప్రాబ్లం ఉంటుంది. నార్మల్ గా ఆ లంగ్ బాగుంటే, సింగిల్ లంగ్ బాగుంటే దే కెన్ లివ్ అ నార్మల్ లైఫ్. కొన్ని ఇప్పుడు మనలాగా దే కాంట్ రన్. ఓకే, ఇప్పుడు పెద్ద హిల్ ఉంటే అక్కడ ఎక్కడానికి కొంచెం హైకింగ్ అదన్నీ కొంచెం కష్టమే. నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. ఆల్ యాక్టివిటీస్ చేయవచ్చు. వాకింగ్, మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, వర్క్, జాబ్ అన్ని చేయవచ్చు. ఇలాంటి పేషెంట్స్ మనకి చాలా ఉన్నారు. అంటే సర్జరీ అయింది, తర్వాత పెళ్లి అయింది, దే హ్యావ్ కిడ్స్ ఆల్సో. సో ఆల్ దట్ ఈస్ నార్మల్. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 20 పేరు వస్తుంది. ఎండి తైసీనర్. ఎండి చేసి మీ పేరు డాక్టర్ మంజునాథ్ బడే. పేరు మొహమ్మద్ తైసీన్ నా పేరు. ఇక్కడ కరీంనగర్ లోకల్. పాప ఇంత బాగా లేకుండే, ప్రాబ్లం ఎక్కువ ఉండే. హైదరాబాద్ అపోలోకి తీసుకెళ్ళాము. అక్కడ సార్ చూశారు, సర్జరీ చేయాలని చెప్పారు. రోబోటిక్ సర్జరీ చేసాం. స్పీకర్ అయింది, చాలా బాగుంది. సార్ పిల్లలకు చాలా బాగుంటుంది. సార్ సర్జరీ అంటే ఇలాంటి ప్రాబ్లం హెల్త్ ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ సార్ మాట్లాడే పద్ధతిని చూస్తే ఎవరైనా రికవర్ అవ్వాల్సిందే. అంత సార్ అంత హెల్ప్ చేస్తారు. చాలా చాలా హెల్ప్ చేయాలంటే చేస్తారు సార్. ఎంత కండిషన్ బ్యాడ్ ఉన్నా కానీ సార్ మాటలతోటి ఆ మనిషి కోలుకుంటాడు. ఏమైతుండే మీ పాప? సార్ ఏమైతుండే ఫస్ట్? ఇంతకాలం అవుతుంది, ఏమైతుంది, ఎట్లా ఇంతకుముందు స్టార్ట్ అయ్యారు. ఇంతకుముందు జ్వరం వస్తుంది, ఆయాసం ఉంటుంది. ఆల్మోస్ట్ బెడ్ రిడన్ లాగా ఉంది. ఇక్కడ చూపించినాక ఇక్కడ మా రాజ్కుమార్ సార్ దగ్గర చూసినాం. సార్ ఏం చెప్పారు, మంజునాథ్ సార్ అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళినాక రికవరీ అయిపోయినాక సార్ సర్జరీ చేశారు. సర్జరీ చేసినాక 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ చాలా హెల్త్ బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఒకవేళ ఒక సైడ్ లంగ్ డ్యామేజ్ అయితే ఇంకొక సైడ్ బాగుంటే ఆ
ఆ లంగ్ తీసేస్తే కూడా నార్మల్ గా ఇప్పుడు కిడ్నీలో కూడా మీరు విన్నారు కదా ఒక కిడ్నీ ఉంటే కూడా